వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ చాలా రోజులు ఏంది వీడియోస్ చేసి అయితే సరికొత్త బ్లాగ్ తో అయితే నేను ముందుకు వస్తున్నాను. సో ఇప్పుడు మనం వచ్చేసరికి నంది హిల్స్ కి అయితే వెళ్తున్నాము. మిగతా ప్లాన్ అంతా అయితే నేను ముందైతే చెప్తాను. గైస్ ఇప్పుడు మనం కాలేజ్ బయటకి అయితే ఇక్కడ నుంచి హరవల్లికి వెళ్ళి అక్కడ నుంచి అయితే నార్మల్ మన BMTC బస్ అయితే ఉంటుంది కదా, అక్కడ నుండి సిల్క్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి. ధనుష్ తర్వాత అన్మోల్ వాళ్ళిద్దరు వచ్చేసరికి కార్ తీయడానికి అయితే కెంగేరి అయితే వెళ్ళాలి. వాళ్ళు కార్ తీసుకొని డైరెక్ట్ మన దగ్గరికి వస్తారు. సో ఇక్కడ నుండి అయితే సిల్క్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి సిల్క్ ఇన్స్టిట్యూట్ అయితే డివైడ్ అయిపోతాం అనమాట. ధనుష్, నేను, వికాస్, చక్రి, ధ్రువ వచ్చేసరికి కోర్మంగ్లాకి అయితే వెళ్ళాలి. తర్వాత మిడిల్ లో ఎక్కడైనా చిల్ అయితే అవ్వచ్చు. బట్ మనకి 9:30కి అయితే బైక్ పికప్ అయితే ఉంది. మనం ఇప్పుడు కోరమాల్ అయితే ఉన్నాము. సో టైం వచ్చేసరికి 6:40 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనం నైట్ అయితే మూవీకి అయితే వెళ్తున్నాం, అనిమల్ మూవీకి. సో మిగతా వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ ధనుష్ వాళ్ళు అయితే ఇప్పుడు కార్ పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇప్పుడు కార్ పిక్ చేసుకొని వాళ్ళు అయితే వస్తున్నారు ఇక్కడికి. తర్వాత అన్మోల్, చక్రి అయితే బైక్స్ అయితే పిక్ చేసుకుంటారు వెళ్ళి. తర్వాత నైట్ 9:30కి అయితే మన అనిమల్ సినిమా అయితే ఉంది మెజెస్టిక్ థియేటర్ లో అయితే. ఇక్కడ దగ్గరలో అయితే ఏ థియేటర్ అయితే లేదు. సో అందుకని అయితే ఆ టికెట్ బుక్ చేసుకున్నాం. మనకి 3.5 hours కాబట్టి. సో మేబీ 12:30, 1 కల్లా అయితే అయిపోతే. సో దాని తర్వాత అన్మోల్ కార్ లో అయితే పిక్ చేసుకున్నాను మా ఇద్దరిని. నేను వికాస్ అయితే మూవీకి వెళ్తున్నాము. సినిమాకి పోదాం అనుకుంటే వీళ్ళంతా కలిసి స్కూల్ సీన్ ఉంటదిరా, వాళ్ళ అక్కని ఏడిపించారని చెప్పి కంప్లీట్ చేస్తా. ఏంటంటే వాళ్ళ అక్కని ఏడిపించారని చెప్పి వాళ్ళ అక్క ఇంట్లో కూర్చొని వాళ్ళ డాడీ కోసం ఏడుస్తూ ఉంటది. వాళ్ళ అక్క దగ్గర ఏమైంది అంటది. స్కూల్లో నన్ను అది కాలేజ్, ఇది స్కూల్. చూడండి గైస్, కాలేజ్ లో సినిమాకి వెళ్తా టికెట్లు బుక్ చేసుకుంటే లీడర్స్ స్టోరీ చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి నేను అద్భుతమైన చూపిస్తా. ఫోన్ పైరసీ పోలీస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్. వీడి పేరు బొబ్బా, వీడి పేరు వరప్రసాద్, వీడి పేరు వితీష్. వీళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్. ఇక్కడ లోకల్ PS ఎక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడే ఉన్నారు వీళ్ళు. ఏదైతే ఫోరం మాల్ ఫాస్ట్ గా రావాలండి. ఒక 40 minutes ఉంటది వీళ్ళ దగ్గర. 40 minutes టైం వచ్చేసరికి 8 అయితే అవుతుంది. సో ఇప్పుడు మంత్రి దగ్గర అయితే ఉన్నాం, మంత్రి మాల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ పక్కన ఒకటి హైదరాబాద్ బిర్యానీ అని చెప్పి ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ లైట్ గా బిర్యానీ తినేసి అక్కడి నుంచి మళ్ళా 8:30, 9 కల్లా మంత్రి వచ్చి మంత్రి దగ్గర నుండి మెజెస్టిక్ అయితే వెళ్ళాలి. మెజెస్టిక్ నుంచి మనం ద నెక్స్ట్ స్టేషన్ పర్పుల్ లైన్ లో శ్రీ విశ్వేశ్వరయ్య ఉంది. సో అక్కడ దిగి అక్కడి నుంచి ఒక 400 meters అనమాట మా థియేటర్. 3.5 hours అయితే ఉంటుంది మూవీ. అది తెలిసి ఒక 12 కల్లా 12-1 ఆ టైం కల్లా మూవీ అయిపోతుంది. సో దాని తర్వాత ధనుష్ వాళ్ళు వచ్చి మనం అయితే పిక్ చేసుకుంటారు. ఏదో డిన్నర్ చేసేసి లైట్ గా తర్వాత స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు మెజెస్టిక్ లో అయితే ఉన్నాము. మెజెస్టిక్ నుండి పక్కన శ్రీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే వెళ్ళాలి. సో అక్కడ నుండి థియేటర్ కి వెళ్ళిపోతే ఇప్పుడు టైం వచ్చేసరికి అప్పుడు 9:20 అవుతుంది. సో ట్రైన్ కూడా వచ్చింది. ఇంకొక 2 minutes లో అయితే విశ్వేశ్వరయ్య దానిలో అయితే ఉన్నాము. టైం కరెక్ట్ గా 9:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఆన్ టైమ్ లో అయితే ఉన్నాము. ఒక 9:35 అయితే మూవీ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. అయితే యాడ్స్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అయితే ఉంది, నాయిస్ అయితే ఉంటుంది. మాక్సిమం అయితే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నాయిస్. బట్ ఏదైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ఈసారికి అయితే. నెక్స్ట్ టైం నుంచి మంచిగా గేర్ అయితే వాడదామంట. సో ఇప్పుడు థియేటర్ కి అయితే దగ్గరలో ఉన్నాం. నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ ఒక 1 minute అయితే వచ్చేస్తుంది. థియేటర్ కి వెళ్ళిన తర్వాత నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో థియేటర్ దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడైతే. మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడు బయటికి అయితే వచ్చినాము. మన వాళ్ళు అయితే వచ్చినా అనేది కాల్ చేశారు. బట్ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఒకసారి ఎతకాలి. బట్ మూవీ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి వీడియో అప్లోడ్ చేసే లోపల చాలా మంది అయితే చూసేసి ఉంటారు. సో ఎల్లో అని చెప్పడానికి కూడా పెద్ద అవసరం లేదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? హైవే మధ్యలో ఆగి కాఫీ తాగుతున్నాడు. ఈడేమో రక్తం తాగాడు. ఇప్పుడే టీ తాగాం గాయ్స్. ఇప్పుడు వెళ్ళబోతున్నాం గాయ్స్. మన రెడీ కూర్చున్నారు ఇక్కడ. హాయ్ చెప్పండి కెమెరాకి వచ్చారు. హాయ్ గాయ్స్. సేఫ్టీ ముఖ్యం గురు. మందు ఇల్లేంటి షాపింగ్ చేస్తే హెల్మెట్లు మాకు బైక్ ఇస్తారా చూద్దాం. ఎంత దారుణం అంటే రోడ్ డ్రైవర్ వెనకాల కూర్చోబెట్టినారు గైస్. సో ఇప్పుడు మనం బ్యాక్ సీట్ లో మిడిల్ అయితే కూర్చున్నాం అనమాట. లవ్లీ బ్రో. 4:07 అయితే టైమ్. ఇంకొక 53 minutes అయితే మనం ముందర చూడరా బ్రో. జస్ట్ మిస్ బ్రో. ఇప్పుడే జస్ట్ క్లోజ్ కాల్ గైస్.
అట్లా గాల్లో ఉంటాండి మీరు 4 సెకండ్లు. అరే నరకమే ఇంకా. మేము మా తాతల్ని కలిసిపోయేటోళ్ళం. పైకి అయితే వచ్చేసాం గైస్, టికెట్స్ తీసుకొని అయితే. గైస్ ఇక్కడ అయితే ఒక క్రేజీ వ్యూ అయితే కనిపించింది. దగ్గరకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఏదో హెవెన్ లాగా అయితే ఉంది చూడడానికి అయితే. Cause girls is players too. Yeah, cause girls is players too. Cause girls is players too. Bitches getting money all around the world, cause girls is players too. What you know about living in the top? Penthouse suites, looking down on the ops. Took it for a test drive, left them on the lot. Time is money, so I spend it on a watch. Hold on, little T showing through the white teeth. You can see the thong bustin' on my tight jeans. Okay, so my fingers like a nigga wipe me. Got another shitty shit, ain't nothing like me. Yeah, gotta catch another fight. ఇప్పుడు కంటెంట్ దొరకట్లేదు గాయస్ మనకి. ఇక్కడ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నాం. బట్ కోతులు తిక్క తిక్క మనుషులు కనిపిస్తున్నారు తప్ప కంటెంట్ అయితే ఇక్కడ ఇదిగోండి యాస్ ఉన్న మంచి. ఇక్కడ ఈయన పేరు వచ్చేసరికి ధనుష్ పడవల. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోప్ ఉంది కదా, ఈ రోప్ అవతలైతే కొంతమంది జనాలు అయితే తిరుగుతున్నారు అనమాట. కొంచెం తేడా కొట్టినా సరే వాళ్ళు ఏంటి ఎయిర్ప్లేనా, అక్కడ ఎయిర్ప్లేన్ ఎయిర్ప్లేన్ కనిపించింది అనుకుంటున్నాను. చాలా బాగుంది guys. మానవ మృగాలు అందులో ఇక్కడే ఉన్నారు గైస్. ఇక్కడ నుంచి అలా దూకితే అంటే మేఘాలను పట్టుకుంటాయా లేదా అంటే వాటి డెన్సిటీకి నా వెయిట్ కి మధ్యలో యుద్ధం అనమాట. చూద్దాం క్లౌడ్స్ కి క్రికెట్ ఆడేకి వచ్చారా అదా క్యాచ్లు పట్టేకి వచ్చారా అని టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. దానికి ప్రాణాలు త్యాగం చేస్తున్నారు అనమాట. Gotta catch another fight. Have a bottom, make 'em wanna fight. I just wanna have a good night. I just wanna have a good night. Hold up, don't go that low. If you broke, then you gotta let me. ఇక్కడ మన ధనుష్ గారు అయితే ఫోటోగ్రాఫర్ అయిపోయినారు. మనం ఇప్పుడు ఈషా ఫౌండేషన్ దగ్గర అయితే ఉన్నాం గైస్. టైం వచ్చేసరికి 10:43 అయితే అవుతుంది. నీల్స్ నుంచి మిడిల్ లో ఇక్కడ ఈషా ఫౌండేషన్ బయట ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంది. అక్కడ పూరి పరోటా అయితే తిన్నారు. నంది హిల్స్ కి వచ్చినప్పుడు నంది హిల్స్ నుంచి ఈషా ఫౌండేషన్ కి జస్ట్ ఒక 1 hour 45 minutes జర్నీ ఉంటుంది. బైక్ అయితే హాఫ్ అన్ అవర్ 45 minutes వచ్చేస్తారు. కార్ అయితే 1 hour. టిఫిన్ తిన్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. సో రోడ్ అయితే బాగాలేదు. ఎక్కడి నుంచి అంటే ఎంట్రన్స్ నుండి పైకి వచ్చే వరకు. ఇవాళ డేట్ వచ్చేసరికి ఎప్పుడు 2 December. తర్వాత ఫ్యూచర్ లో రోడ్స్ వస్తే మనకు తెలియదు అది. సో ఇప్పటికైతే రోడ్లు అయితే అసలు బాగాలేవు. మీరు స్కూటీ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల హిల్ ఇట్లా ఇట్లా పైకి ఉంది. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ. చాలా బాబా కెమెరాలో పట్టట్లేదమ్మా. చాలా బాగుంది. చుట్టూరా హిల్సే గైస్. చాలా బాగుంటది. బట్ ఏమంటే ఎండ, చెట్లు ఎక్కువ లేవు కాబట్టి ఎండ అయితే వాంచుతుంది అనమాట. సన్ స్క్రీన్ వేసుకొని వచ్చేసేయండి. ఇవాళ ఎండ తక్కువ ఉంది ఎందుకంటే మేము వచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా. మేము వచ్చినప్పుడు తెలీదు. సో బెటర్ అమ్మాయిలు అయితే సన్ స్క్రీన్ పూసుకొని మంచిగా. అబ్బాయిలు అయితే మనకు అలవాటు కాబట్టి సన్ గ్లాసెస్ పెట్టుకొని హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే అందరూ సెట్ అయిపోతుంది. ఇదే వాటర్ ఫాల్స్ అంటున్నారు. బట్ ఇక్కడ నుంచి 3 kilometers అది 10 minutes. బట్ ఏంటంటే వాటర్ ఫ్లో లేదు అక్కడ. సో వెళ్ళి ఎందుకు అని ఆలోచిస్తున్నాం. బట్ చూద్దాం, ఎవ్రీథింగ్ గోస్ వెల్ అది కూడా కవర్ చేసేద్దామండి ఈసారి. సో వెనకాల అయితే ఈ విధంగా ఉంటది. దానికి మంచి మౌంటైన్స్ అంతా. మనమైతే 2 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం మా మమ్మీస్ కోసం. నేను ధనుష్ గారు అయితే ఏం లేదు, చిన్న శివుడు బొమ్మ. ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఇంకొక మీరు 6 months తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి అంతా గడ్డి పెడుతున్నారు, లైక్ చెట్లు వాడతారు, అన్నీ ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే రాయల్ బ్రదర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. బైక్ సబ్మిట్ చేయడానికి అయితే వచ్చాము. బైక్ సబ్మిట్ చేసి తర్వాత కార్ కూడా అయితే అక్కడ సబ్మిట్ చేయాలి మన దగ్గర. దెన్ నా తర్వాత హాస్టల్ కి అయితే వెళ్ళిపోయి ఫుల్ పడుకోవాలి. ఒక్కొక్కరికి అంతా కళ్ళు రెడ్గా అయిపోయినాయి. ఇక్కడ షాక్ బ్యాగ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో మీ ఇంటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మర్చిపోతున్నాను. ఫ్యూచర్ లో ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు 2 మిక్స్ అయితే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను.